వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రసాద్. కల్వకుర్తి పోలీస్ సబ్ డివిజన్ లో ఈ రోజు పెద్ద ఎత్తున కూడా డ్రైవర్లకి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అట్లాగే లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నుంచి కూడా పెద్ద ఎత్తున లారీ డ్రైవర్లకు, కారు డ్రైవర్లకు, ఆటో డ్రైవర్లకు కూడా కంటి వైద్య శిబిరాలని వారు ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఈ కార్యక్రమానికి డ్రైవర్ చాలా పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం జరిగింది. సో ఏదైతే వరుస ప్రమాదాలు, వరుస యాక్సిడెంట్ల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాల నుంచి కాపాడుకోవాలని పోలీస్ శాఖ వారు కూడా దాదాపు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలతో, ఎన్నో కార్యక్రమాలతో వాళ్ళని ఒక అవేర్నెస్ కార్యక్రమంలో వాళ్ళని కొంచెం మోటివేషన్ తాను కూడా అవేర్నెస్ కోసం వాళ్ళు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినా కూడా ఎక్కడ కూడా యాక్సిడెంట్ జరగని తరుణంలో వారు ఎప్పటికప్పుడు ఇంకా మనం ఏదన్నా వీళ్ళకు మోటివేషన్ ద్వారా ఇంకేదైనా వాళ్ళని మంచి అంటే ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ జరగకుండా నివారించడానికి కొన్ని విభిన్నమైన రీతిలో కూడా వాళ్ళు ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చి డ్రైవర్లకు కంటి చూపు తక్కువ ఎక్కువ మళ్ళీ అంటే పొరలు, శుక్లాలు ఏదన్నా సమస్యలు ఉన్నాయా, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ రోజు డ్రైవర్లకు పెద్ద ఎత్తున కూడా ఇలా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏదైనా వాళ్ళకు అంటే దూరపు చూపు, దగ్గర చూపు ఇలాంటి లోపాలు ఉన్న వాళ్ళకు కళ్ళ జోడించే ప్రయత్నం కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఏదైతే పోలీసు వారు తీసుకొచ్చిన ఏదైతే ఈ కొత్త విధానాన్ని కూడా ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్ళి జాగ్రత్తలు పాటించి రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించి కుటుంబాలని మీరు అందరినీ కూడా ప్రాణాలు బలి తీసుకుంటున్న వారి అందరికీ ఏదైతే రోడ్డు యాక్సిడెంట్ల వల్ల దూరం అవుతున్న ప్రతి కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన విధానంతో పోలీసు వారు పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ వివరాలని ఇక్కడ ఏదైతే మనకు డిఎస్పీ సైరెడ్డి వెంకరెడ్డి గారు మాటల్లో విందాం. మహోత్సవాలు సెకండ్ ఫేజ్ లో భాగంగా అరైవ్ ప్రోగ్రామ్ లో భాగంగా కల్వకుర్తి పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉచిత కంటి వైద్య పరీక్ష నిర్వహించడం డ్రైవర్లకు జరుగుతుంది. మెయిన్ ఈ కంటి సమస్యలు లేకుండా ఉంటుంది డ్రైవింగ్ అనేది చేయగలుగుతాము. మెయిన్ ఏముంటుంది, కంటి సమస్యలలో దూరదృష్టి లోపించడం, షార్ట్ లోపించడం ఇవన్నీ ఉంటుంది. ఈ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ కళ్ళే కనిపించినప్పుడు మీరు యాక్సిడెంట్ చేసే ప్రమాదం అనేది ఉన్నది. దానివల్ల మీ లైఫ్ కోల్పోవటము, ఎదుటి వాళ్ళ లైఫ్లు కూడా కోల్పోవటము, రోడ్డు మీద ఉన్న ఫైనాన్షియల్గా, ఆర్థికంగా వాళ్ళంతా రోడ్డు మీద పడటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కంటి అనేది ఇంపార్టెంట్ డ్రైవింగ్లో. ఒక కన్ను మూసుకొని ఒక సెకండ్, నేను 30 ఏళ్ళ సర్వీస్ ఉంది నాకు డ్రైవింగ్లో అని కళ్ళు మూసుకొని ఒక సెకండ్ మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. అది ఎంత పర్ఫెక్ట్ అండి. ఎప్పుడైనా అలర్ట్ ఉండాలి. కంటి విజన్ కూడా ఉండాలి కదా. మనం దూరంగా ఎంత దూరంలో ఉన్నాం, బయలు నుంచి ఏం వెహికల్స్ వస్తున్నాయి, సైడ్ నుంచి గల్లీల నుంచి ఏం వెహికల్స్ వస్తున్నాయి, మెయిన్ రోడ్ మీదకి పోతుంటే మనం అవన్నీ చూడటానికి కళ్ళు అనేది ప్రథమమైనది మనకు డ్రైవింగ్. కాబట్టి ఈరోజు ఎలాంటి సమస్యలు లేకుండా ఈ కంటి పరీక్షలు చేసి మనకు డాక్టర్స్, వైద్యులు, ఈ బావళ్ళ వెంకటేష్ గారు, వెంకటస్వామి గారు వాళ్ళ ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు మన దగ్గర కంటి ఉచిత శిబిరం జరుగుతున్నది. మీరందరూ హాజరైనందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, గ్రీన్ కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. మీకు రెడ్ ఉన్నప్పుడు గ్రీన్ కనిపించింది అనుకో ఏమవుతుంది, అట్లా వెళ్ళిపోయి వైలేషన్ జరిగి యాక్సిడెంట్స్ అవుతాయి. కాబట్టి అది కూడా టెస్ట్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి అది రెండు ఇంపార్టెంట్. కంటి వైద్యంలో ముఖ్యమైనది దూరదృష్టి అండ్ షార్ట్ దృష్టి, అశ్వదృష్టి అండ్ కలర్ బ్లైండ్నెస్. ఈ మూడు ఇంపార్టెంట్. కాబట్టి ఈ పరీక్షలు ఇక్కడ జరుగుతున్నాయి. కాబట్టి అందరూ చేసుకొని దాన్ని రెక్టిఫై చేసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. అయితే ముఖ్యంగా మీరు రెగ్యులర్గా రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నారు. మీ పని రోడ్ల మీద రెగ్యులర్గా తిరగడమే. మీ వెహికల్స్ ఏదైనా ఆటో కానివ్వండి, లారీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఫస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చాలా డేంజర్. మన రీసెంట్గా మా దగ్గర ఒక కేసు అయింది. బట్ తాగి రాంగ్ రూట్లో పెద్ద కంటైనర్ వేసుకుని వచ్చి బస్సుకి కుదిరితే బస్సులో ఒక 10 మంది ఇంజూర్డ్ అయ్యారు. తర్వాత పాపం పొద్దున డ్యూటీకి అని బండి మీద పోతున్న అతనికి తగిలి అతను కూడా చనిపోయాడు. బండి మీద చనిపోయాడు. బస్సులో ఉన్న వాళ్ళకి చాలా మందికి సివియర్ ఇంజరీస్ అయ్యాయి. అంటే తాగి నడపడం వల్ల, చూడండి, తాగి నడిపితే ప్రాపర్గా నడపరు. ఎట్టి పరిస్థితుల్లో ఏదైనా అనర్థం జరగచ్చు, ప్రాణాలు పోవచ్చు. తెలిసి కూడా తాగడం అనేది ఇప్పుడు ఆ రకంగా యాక్సిడెంట్ అయ్యారని చనిపోతే, ఆ డ్రైవర్ వల్ల ఒకరు చనిపోయారంటే అది హత్య కిందనే ట్రీట్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? దానికి సంబంధించిన కేసు కూడా యాక్సిడెంట్ కేసు కాదు. అది 304 Part 2 అంటే అది జరుగుతుంది, దీనివల్ల ప్రాణాలు పోవచ్చు అని తెలిసి కూడా చేయడం ఉంది. అంటే దాదాపు మర్డర్ కేసుతో ఈక్వల్గా పనిష్మెంట్ ఉంటుంది ఆ కేసులకి. అంటే చాలా మందికి తెలిసి తెలియక కూడా కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మీకు అవేర్నెస్ ఉండాలి డ్రైవర్స్ అందరికి కూడా.
ఎందుకంటే తాగి నడపడం వల్ల ఏదైనా ప్రాణం పోయిందనుకోండి ఈ కారణంగా డ్రైవింగ్ వలన, ర్యాష్ డ్రైవింగ్ వలన, అది హత్య నేరం ఈక్వల్ అయిన సెక్షన్ అనేది పెట్టబడుతుంది. ఆ రకంగా పనిష్మెంట్ పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితిలో మన వల్ల ఇంకోటికి నష్టం జరగదు. కొన్ని ఇప్పుడు యాక్సిడెంట్ అంటే ఎట్లా, బై మిస్టేక్ జరిగేది యాక్సిడెంట్, బై మిస్టేక్ జరగడం యాక్సిడెంట్. కానీ నెగ్లిజెన్స్ అంటే మన ఇండస్ట్రియల్ గా చేయడం అనేది నేరం కింద వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీ అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీరు ఎట్టి పరిస్థితుల్లో డ్రైవింగ్ చేసే క్రమంలో తాగి నడపకూడదని నేను కోరుకుంటున్నాను. మీరే కాదు, మీ తోటి డ్రైవర్స్, మీ ఫ్రెండ్స్, మీ గ్రూప్ ఏదంటే కూడా కనీసం దానికి కట్టుబడి ఉండాలి మీరు. అదే మన డ్రైవర్లు అందరము తాగి నడపడం అనేది నేరం, తాగి నడపద్దు. కండిషన్ మనం సెల్ఫ్ గా పెట్టుకొని మీరు ఆ ఉద్యోగం చేసుకుంటే హ్యాపీగా బాగుంటుంది. తర్వాత ఈ ముఖ్యంగా మా దగ్గర మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఓవర్టేకింగ్. మన సింగిల్ రోడ్స్, డివైడర్ లేదు, మధ్యలో లేదు కాబట్టి ఓవర్టేక్ చేసే క్రమంలో ఆపోజిట్ వచ్చే వెహికల్ ఇచ్చేస్తుంటారు. ఓవర్టేక్ ఎట్లా చేయాలో, ఏ రకంగా చేయాలో మీకు కూడా తెలుసు. కానీ కొంచెం ఓపిక ఉండాలి అంతే. ఓపిక లేకుండా తొందర పోవాలన్నా, డ్యూటీ అయిపోవాలన్నా, పని అయిపోవాలని చెప్పేసి కొంచెం అతివేగము, నిర్లక్ష్యం కారణంగా చాలా ప్రాణాలు పోతున్నాయి. చూడండి, ఇప్పుడు ఆటో కానీ, లారీ కానీ, ట్రాక్టర్ కానీ, డీసీఎం కానీ అవతల వెహికల్ ఒక 2 వీలర్ హిట్ చేసినప్పుడు ఎట్లుంటుంది పరిస్థితి మీకు తెలుసు. మీ రోడ్ల మీద రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం. 2 వీలర్ నుంచి కింద పడినోడు రోడ్డుకు తగిలి హెడ్ ఇంజురీ అయ్యి చాలా మంది ఇమీడియట్ గా చనిపోయిన సందర్భాలు చాలా చూస్తుంటాం. మీరు ఏ విధంగా డ్రైవింగ్ చేయాలి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు చేసే పొరపాట్లు, తప్పులు ఏమైతే ఉంటాయో అవి చేయకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానికి సంబంధించినవన్నీ మా డిపార్ట్మెంట్ నుంచి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ కంటికి సంబంధించినటువంటి మీకు తలెత్తేటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా సార్ వాళ్ళతో అప్రోచ్ అయ్యి చెప్పొచ్చు. మీకు టెస్ట్ చేసేటప్పుడు మీ యొక్క అభ్యంతరాలు ఏమున్నా కానీ మేము వాళ్ళతో మాట్లాడినప్పుడు మేము స్వీకరిస్తాము. మంచి ప్రోగ్రామ్ మళ్ళీ ఫర్దర్ కూడా మనం మంచిగా చేసుకుందాము. మీరు ఖచ్చితంగా ప్రయాణికులకు సహకరిస్తూ పోలీసు వారికి కూడా సహకరించాలి. మీరు ఎలాంటి తప్పులు చేయకుండా, సమాజంలో ఎలాంటి పొరపాటు చేయకుండా మంచిగా ఉండి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలీసు వారికి సహకరిస్తారని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ని ఇప్పుడు మాట్లాడడానికి వెంకటేష్ గారు టీఎన్జిఓ ప్రెసిడెంట్ గారు మాట్లాడవలసిందిగా కోరుతుంది. ఈరోజు నాగర్ కర్నూల్ ఎస్పీ గారు ఆదేశాలటువంటి ఎస్పీ గారు శ్రీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ గారి ఆదేశాల మేరకు అరైవ్ ప్రోగ్రాంలో భాగంగా సెకండ్ ఫేజ్లో భాగంగా ఈరోజు కల్వకుర్తి పట్టణంలో పోలీస్ స్టేషన్ పరిధినందు ఈ ఉచిత కంటి వైద్య పరీక్షలు డ్రైవర్లకు నిర్వహించడం అనేది జరుగుతుంది. మెయిన్ ఈ కంటి సమస్యలలో దూరదృష్టి ప్రాబ్లము, ఆసుర దృష్టి ప్రాబ్లము, కలర్ బ్లైండ్నెస్, ఈ 3 ప్రధానంగా ఉంటాయి. వీటి వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి వారికి ఈ డ్రైవర్స్ అందరికీ వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకోవడానికి ఈరోజు ఉచిత లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం అనేది జరుగుతుంది, కంటి వైద్య శిబిరము. దానికి చాలామంది హాజరైనారు. డ్రైవర్స్, ట్రక్ డ్రైవర్స్ కానీ, ఆటో డ్రైవర్స్, ప్రతి ఒక్కరు వారందరికీ కంటి వైద్య పరీక్షలు చేసి వాళ్ళకు సూచనలు ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. ఫర్దర్ యాక్సిడెంట్ని ప్రివెంట్ చేయడానికి ఈ కార్యక్రమం అనేది జరిగింది. థ్యాంక్ యూ. ఈరోజు జిల్లా పోలీస్ శాఖ ఆదేశాల మేరకు ఈరోజు మన కల్వకుర్తి పోలీస్ స్టేషన్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఎస్పీ గారు, సిఐలు, ఎస్ఐలు అందరూ కూడా ఇక్కడ చేశారు. డ్రైవర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారికి అందరూ కూడా ఉచిత కంటి పరీక్షను మా లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్ తరఫున, అదేవిధంగా తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ ఉద్యోగుల పక్షాన కూడా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మా ఉద్యోగ సంఘం నుంచి కూడా కొందరు ఇక్కడ పాల్గొని వాళ్ళకందరికీ సేవాభావంతో మనం ఇక్కడ ఈ రోజంతా కూడా వీళ్ళందరికీ కంటి పరీక్షలు ఇస్తాం. గత 15-20 ఏళ్ళుగా కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ అమన్గల్ ఉచిత కంటి పరీక్షలు నిర్వహిస్తుంది. కల్వకుర్తి తాలూకా మొత్తంలో కూడా, అదేవిధంగా ఎవరికైతే వృద్ధులకు కంటి చూపు తక్కువ ఉంటే కూడా వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు సమాజ సేవ సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది అందరికీ తెలుసు.
దాంట్లో భాగంగా మనకు డ్రైవర్లకు కళ్ళు అనేది చాలా ముఖ్యం. వాళ్ళ చేతిలో ఎంతోమంది ప్రయాణికులను తీసుకెళ్తుంటారు కనుక వాళ్ళ చూపును భద్రత గురించి మేము సూచనలు సలహాలు, అదేవిధంగా వారికి ఏదైనా అద్దాలు అవసరం వాళ్ళకు అద్దాలు రాయడం, వారికి ఏ ఇబ్బందులు ఉన్నా మేము ఇక్కడ వాళ్ళకు తెలియజేస్తామని, అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పోలీస్ శాఖ వారికి, మా లయన్స్ క్లబ్, తెలంగాణ ఎన్జిఓస్ తరఫు నుంచి, మా ఉద్యోగ సంఘ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి ఇక ముందు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించినా మేము తప్పనిసరిగా పాల్గొంటామని తెలుసు. ధన్యవాదాలు.